యాక్చువల్గా బలి అనే దానికి అసలైన నిర్వచనం చెప్తాను నేను మీకు, మా గురువులు చెప్పినటువంటిది. ఎవరైతే బలినిస్తారో వాళ్ళు వాళ్ళ తపశ్శక్తిని మొత్తం ఆ మేకకి దారిపోస్తారు. దానికి ఇంకా అక్కడి నుంచి ఆ జన్మలు కాకుండా మంచి జన్మలు రావాలని ఆ తపశ్శక్తి ఫలాన్ని మొత్తం దానికి దారబోసి అందులో ఏదైనా మిగిలి ఉంటే నాకు ఇవ్వమ్మా అని దాన్ని మొత్తం దారబోస్తారు. అంటే ఆ జీవికి అక్కడి నుంచి ఇంకా విముక్తి. ఓకే, అర్థమైందండి. అలా బలిమంత్రం చేసిన దాన్ని మళ్ళీ వీళ్ళు తినకూడదు, తెలియదు దాన్ని కోసుకొని వీళ్ళు తింటారు, తినకూడదు, వదిలేసేయాలి. అది వేరే జీవరాశులు ఏదో తింటా ఏదో ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చింది ఎవరికి? ఒక భూత ప్రేత పిశాచాల కోసం ఇచ్చావు బలిని, నువ్వు తింటానంటే మరి అదెందుకు ఊరుకుంటుంది? మళ్ళీ దేవుడికి నేను ప్రసాదంగా పెట్టాను, నేను దాన్ని ప్రసాదంగా తీసుకుంటున్నాను, ఇది డిఫరెంట్ కేసు అది. అంటే నేనేమంటానంటే ఇది ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు మీరు నార్త్ వెళ్ళారనుకోండి, మీరు కామాఖ్య వెళ్ళారనుకోండి, అక్కడ లీగల్గా అంటే అక్కడ బహిరంగంగా మూడు దునపోతులు రోజుకి వేసేస్తారు తెలుసా మీకు. తారాపీఠ వెళ్ళండి, మీకు బయట టక్కని కట్ చేసేస్తారు. నార్త్ సైడ్ ఉంది. నేను అదేదో కరెక్ట్ జీవరాశులను చంపడం నేను కరెక్ట్ అనట్లే. జీవరాశుల్ని చంపడం తప్పనుకుంటే మీరు చికెన్ షాపుల్లోని మటన్ షాపుల్లో ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. మరి అక్కడ పోయేది ప్రాణం కదా, అక్కడ పోయేది కోడి ప్రాణం, మన మేక ప్రాణము కాదా? మరి ఇక్కడ పోయేదే ప్రాణం అని అడుగుతున్నా. అంటే వీళ్ళు ఎవరైతే మాట్లాడతారో మరి ఇక్కడ ఒక కోడిని కోయగానే మాట్లాడే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. కొనుక్కు తెచ్చుకు తింటారు అక్కడ. మరి అది ప్రాణమే కదండి, మీరు కొనుక్కుపోయిన ప్రాణమే కాదు. మరి ఎట్లా ఏమవుతుంది? అక్కడ చేపల మార్కెట్లో చేపలు కోసేస్తున్నాం, కోళ్ళ మార్కెట్లో కోళ్ళు కోసేస్తున్నాం, రొయ్యలు కోసేస్తున్నాం, మేకలు కోసేస్తున్నాం. అక్కడ మాత్రం ఏం మాట్లాడడం, అది చాలా అఫీషియల్. అమ్మో, అది ఇంకా గవర్నమెంట్ యాడ్స్ ఇచ్చింది, మీరు గుడ్లు తినండి, చేపలు తినండి, ఫ్యాట్ తినండి, లేకపోతే ప్రోటీన్స్ తినండి అని యాడ్స్ ఇస్తుంది. ఇక్కడ మాత్రం కోసుకొని తినేసరికి, కోసి భగవంతుడికి పెట్టేసరికి ఇది పెద్ద మహాపాపంగా చూస్తున్నారు. ఏంటి ఈ రెండిటికి సమన్యాయం చేయండి అంటున్నా. అదే కోడికి ఇక్కడ వస్తేనేమో మనిషిని తప్పంటున్నారు, అదే కోడిని అక్కడికి వస్తానేమో అబ్బా ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారు అంటున్నా నేను. మీకు అర్థమైందా? దీని విషయంలో క్లారిటీ రావాలంటున్నా మనుషులకి. నేను దీని ఏం సమర్థించట్లేదు, బళ్ళు ఇచ్చేదాన్ని నేను సమర్థించట్లేదు. అది ప్రాణంగానే చూస్తున్నా. కానీ రెండింటి దగ్గర మీరు ఎందుకు ప్రాణంగా చూడట్లేదు అంటున్నా నేను. ఇక్కడ మాత్రం మీకు ప్రాణం గుర్తుకొస్తుంది, అక్కడ మాత్రం ఎందుకు ప్రాణం గుర్తు రావట్లే.